నమస్తే వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. పెద్ద సినిమాలకి ఇబ్బంది లేదు, చిన్న సినిమాలకు కూడా ఇబ్బంది లేదు. అసలు వాటికి పని చేసే వారికి, వాటిని విడుదల చేసే వారికి ఇబ్బంది లేదు. కానీ ఎటొచ్చి మీడియం రేంజ్ సినిమాలు ఉన్నాయే, వాటితోనేనండి ఇబ్బంది అంతా. అమ్మాలన్నా కొనాలన్నా, ఒకవేళ సినిమా ఫలితం తేడాగా వస్తే దాని నుంచి కోలుకోవాలన్నా ప్రతిదానికి ఇబ్బందే. మరి ఇంతకీ స్టోరీ ఏంటి అంటారా? చూసేయండి. స్టార్ హీరోల సినిమాలకు, పాన్ ఇండియా సినిమాలకు కళ్ళు మూసుకొని కోట్లు కుమ్మరించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లోనూ, ప్రీ బుకింగ్స్ లోనూ, డిజిటల్ రైట్స్ లోనూ పెట్టిన డబ్బులు ఏదోలా వచ్చేస్తున్నాయి. పర్ఫెక్ట్ కంటెంట్ ఉంటే చిన్న సినిమాలు కూడా కోట్లు వసూలు చేసుకుంటున్నాయి. చిన్న సినిమాల విషయంలో ప్రీ రిలీజ్ బజ్ పెద్దగా లేకపోయినా మౌత్ టాక్ చూసి డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఇంట్రెస్ట్ గా హక్కులు తీసుకుంటున్నాయి. పెట్టిన ఖర్చు కూడా పెద్దగా ఉండదు కాబట్టి నిర్మాతలు కూడా హాయిగా లాభాలను చూసేయగలుగుతున్నారు. మేకర్స్ ఎటొచ్చి ఇబ్బందులు పడుతున్నది మాత్రం మీడియం రేంజ్ సినిమాలతోనే. కాంబినేషన్లను, కటౌట్లను నమ్మి కోట్లు పెట్టక తప్పని పరిస్థితి కనిపిస్తోంది మీడియం రేంజ్ ప్రాజెక్టులకు. కంటెంట్ ఏ మాత్రం అటు ఇటు ఉన్నా ఫ్లాప్ టాక్ కలవర పెట్టేస్తోంది మేకర్స్ ని, డిస్ట్రిబ్యూటర్స్ ని. పెట్టిన డబ్బు రాక, ఓటీటీలు ముందు చెప్పిన రేట్లకు తీసుకోవడానికి ముందుకు రాక, థియేటర్లలో ఫుట్ఫాల్ లేక రకరకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మీడియం రేంజ్ ప్రాజెక్ట్స్. అందుకే క్రేజీ డేట్ల మీద కాకుండా కంటెంట్ మీద ఫోకస్ చేసి బడ్జెట్ మీద కంట్రోల్ తెచ్చుకుంటే ఈ ఇబ్బందుల నుంచి మేకర్స్ ఓ మోస్తరుగానైనా బయటపడవచ్చని హింట్స్ అందుతున్నాయి. శ్రావణ మాసంలో ఒకవైపేమో పండుగలు, మరొక వైపు పెళ్లిళ్లతో సొసైటీ మొత్తం కళకళలాడిపోతూ ఉంటుంది. అవి ఎలాగూ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. కాస్త సమయం చూసుకుని వెళ్ళొచ్చేస్తే సరిపోతుంది. మనకు మాత్రం చేతి నిండా పనుండడమే పండగ అంటున్నారు స్టార్ హీరోలు. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకు దూసుకుపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా విశ్వంభర 2025 సంక్రాంతిని టార్గెట్ చేసి శరవేగంగా పరుగులు తీస్తోంది టీం. అన్నపూర్ణ 7 acres లో నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటోంది. అన్నపూర్ణ 7 acres లో చిరంజీవికి కంపెనీ ఇస్తున్నారు నాగ్. శేఖర్ కమల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్ నటిస్తున్న కుబేర షూటింగ్ కూడా అక్కడే జరుగుతోంది. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను కోటి ఉమెన్స్ కాలేజ్ పరిసరాల్లో తెరకెక్కిస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నీరజ కోన దర్శకత్వం వహిస్తున్న మూవీ షూటింగ్ శంకర్పల్లిలో జరుగుతోంది. ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్లో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమా స్కెడ్యూల్ శంషాబాద్లోని సేమ్ లొకేషన్లో కంటిన్యూ చేస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలోని సినిమా షూటింగ్లు బాగానే జరుగుతున్నాయి. సాయిధరం తేజ్ హీరోగా రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూనిట్ అక్కడే ఉంది. మరోవైపు అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప 2 షూటింగ్ కూడా ఫిలిం సిటీలోనే జరుగుతోంది. కొందరు హీరోలు అవుట్డోర్స్లోనూ బిజీగా ఉన్నారు. సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మల్నేని తెరకెక్కిస్తున్న సినిమా షూట్ని చీరాలలో ప్లాన్ చేశారు. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా యూనిట్ ప్రస్తుతం పొల్లాచిలో పాట చిత్రీకరణలో బిజీగా ఉంది. మిస్ అవుతున్నారా? మిస్ కావద్దు. నేనేదో రకంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను కదా. నన్ను నమ్మండి, మన ప్లానింగ్స్ మనకున్నాయి, డోంట్ వరీ అంటూ తన ఫ్యాన్స్ కి మహేష్ భరోసా ఇస్తున్నట్టే ఉంది ముఫాసా ది లయన్ కింగ్ ట్రైలర్ చూస్తుంటే. మీకు అలాగే అనిపించిందా? అసలు ఇంతకీ ట్రైలర్ చూసారా? ఇంకోసారి చూసేయండి. ముఫాసా ట్రైలర్ స్టార్ట్ కాగానే బ్రహ్మానందం చెప్పే డైలాగ్ బిగ్ రిలీఫ్. మహేష్ వాయిస్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న వారికి బ్రహ్మానందం వాయిస్ కిక్ ఇస్తుంది. ఆ మజాలో ఉండగానే అప్పుడప్పుడు ఈ చల్లని గాలి నా ఇంటి నుంచి వచ్చే జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంతలోనే అవి మాయమవుతున్నాయి అంటూ మహేష్ వాయిస్ వినిపిస్తుంది. మహేష్ వాయిస్ కోసం ముఫాసా ట్రైలర్ ని మళ్లీ చూస్తున్నారు అభిమానులు. దానికి తోడు ఈ క్లాసిక్ కి నేను విపరీతమైన అభిమానిని అంటూ స్వయంగా సూపర్ స్టార్ డిక్లేర్ చేయడంతో ముఫాసా మీద మరింత ఇష్టాన్ని పెంచుకుంటున్నారు అభిమానులు. డిసెంబర్ 20న వరల్డ్ వైడ్ విడుదల కానుంది ఈ మూవీ. సౌత్ లో ఈ సినిమాను మహేష్ సెలబ్రేట్ చేస్తుంటే నార్త్ లో బాద్షా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ముఫాసా పెద్దయ్యాక వచ్చే పాత్రకు షారూక్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. చిన్నప్పటి క్యారెక్టర్ కు ఆయన చిన్న తనయుడు అబ్రమ్ వాయిస్ ఇచ్చారు. సో ముఫాసా తనకు సో స్పెషల్ అని చెబుతున్నారు షారూక్. ఈ ఏడాది ఎండింగ్ లో అటు షారూక్, ఇటు మహేష్ ఫ్యాన్స్ కి సిస్సలైన సెలబ్రేషన్స్ ముఫాసాతో మొదలు కానున్నాయన్నమాట. రేర్ రికార్డుకి డెఫినేషన్ ఎలా ఉంటుందో తెలుసా? నన్ను అడగండి, నేను చెప్తాను. సరికొత్తగా స్పెల్లింగ్ నేర్చుకుని ఎగ్జైటింగ్గా ప్రాక్టీస్ చేస్తున్నాను అంటున్నారు నటి దీపికా పదుకోన్. 3,000 కోట్లు, ఒక 2,000 కోట్లు, మిగిలినవన్నీ కలిపితే 10,000 కోట్లకు దగ్గరగా లెక్కలు చూపిస్తున్నారు ఈ బ్యూటీ. ఇంతకీ ఏంటి కౌంట్ డౌన్ అంటారా? అయితే చూడండి స్టోరీ.
పఠాన్ సినిమా సమయంలో దీపికా పదుకోన్ యాక్షన్ చూసి ఫిదా అయింది బాలీవుడ్. బాద్షాతో దీపికా స్క్రీన్ షేర్ చేసుకున్నాక బొమ్మ బ్లాక్ బస్టర్ కాకుండా ఉంటుందా, బాక్సాఫీస్ బద్దలు కాకుండా ఉంటుందా అని అనుకున్నారు. అన్నట్లే 1000 కోట్ల మార్క్ దాటేసింది. అదే ఊపులో జవాన్తో ఇంకో 1000 కోట్లను మూటగట్టేసింది ఈ జోడీ. సౌత్ బ్యూటీ దీపికా పదుకోన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో నటించిన ఫస్ట్ మూవీ కల్కి. ఈ సినిమా ఆల్రెడీ 1000 కోట్ల మార్క్ దాటేసింది. సెకండ్ పార్ట్లోనూ వీరిద్దరి పాత్రలు కీలకంగా ఉంటాయి కాబట్టి ఇంకో 1000 కోట్లకు రూట్ రెడీ అవుతోంది. దీపికా హాలీవుడ్ సినిమాకు 2300 కోట్ల కలెక్షన్లు కనిపిస్తున్నాయి. అంతకు ముందు ఆమె చేసిన సినిమాల లిస్టు కూడా చాలా పెద్దదే. వాటిలో తలా 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు కోకొల్లలు. ఫ్లాప్లున్నప్పటికీ చెన్నై ఎక్స్ప్రెస్ లాంటి సినిమాలు 400+ కోట్ల కలెక్షన్లతో దూసుకుపోయాయి. దీపిక ఇప్పుడు నిండు గర్భిణి. ఆఫ్టర్ డెలివరీ కొన్నాళ్లపాటు రెస్ట్ తీసుకుని మళ్లీ మేకప్ వేసుకున్నా ఇకపై ప్రతిదీ పాన్ ఇండియా సినిమానే అవుతుంది. సో ఇండియాలో ఇప్పటికైతే మరే బ్యూటీ ఖాతాలో లేనన్ని 1000 కోట్ల సినిమాలు, భారీ కలెక్షన్లు ఈ లేడీకి మాత్రమే సొంతం. కొన్ని సినిమాలు అంతే, అందులో యాక్ట్ చేసిన వారికి అందరికీ కూడా ఓవర్ నైట్లో పేరు తెచ్చిపెట్టేస్తాయి. పాన్ ఇండియా రేంజ్లో వాళ్ళని పాపులర్ చేసేస్తాయి. ఆ మధ్య అర్జున్ రెడ్డి విడుదలైనప్పుడు ఈ విషయాన్ని చాలా మంది విట్నెస్ చేశారు. అమ్మాయిలు అబ్బాయిలు అన్న తేడా లేకుండా అందరికీ నచ్చేసింది ఈ సినిమా. అఫ్ కోర్స్ కొంతమందికి నచ్చలేదనుకోండి. నచ్చని వారు చేసిన కమెంట్స్ కూడా పబ్లిసిటీకి ఉపయోగపడ్డాయనుకున్నారు కెప్టెన్ సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి విడుదలై 7 ఏళ్లు అయిందనేది న్యూస్. నిన్న మొన్న షూటింగ్ చేసినట్టుంది. అప్పుడే 7 ఏళ్లు కావడం ఏంటంటూ విజయ్ దేవరకొండ పెట్టిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఆ ట్వీట్ వైరల్ కావడానికి ఇదొక్కటే కారణం కాదు, అంతకు మించిన న్యూస్ ఉంది. ఇంతకీ ఆ విషయాన్ని మీరు గమనించారా? ఎస్, ది సందీప్ వంగ అర్జున్ రెడ్డి ఫుల్ కట్ ని 10వ వార్షికోత్సవానికైనా విడుదల చేయండి అంటూ విజయ్ దేవరకొండ పెట్టిన పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. రిలీజ్ అయిన అర్జున్ రెడ్డిని చూసే చాలా మంది అప్పట్లో గగ్గోలు పెట్టారు. ఇంత బోల్డ్ కంటెంట్ ఏంటి బాసు అంటూ బాలీవుడ్ కబీర్ సింగ్ ని చూసిన వారు కూడా రియాక్ట్ అయ్యారు. 7 ఏళ్ల క్రితం అర్జున్ రెడ్డి తీసిన సందీప్ కి, రీసెంట్ గా యానిమల్ తీసిన సందీప్ కి ఏ మాత్రం మార్పు లేదు. ఇప్పటికీ టేకింగ్ లో మేకింగ్ లో అదే దూకుడు, బోల్డ్నెస్ చూపిస్తున్నారు సందీప్. మరి అర్జున్ రెడ్డి 10th యూనివర్సిటీకి ఫుల్ కట్ వర్షన్ రిలీజ్ చేస్తే ఏ రేంజ్ లో వైరల్ అవుతుందోననే టాక్ స్పీడ్ గా స్ప్రెడ్ అవుతోంది. స్పిరిట్, యానిమల్, పార్క్ ఈ 2 సినిమాలకి సంబంధించి ఇప్పుడు ఏం జరుగుతోంది? ముందు స్పిరిట్ ఉంటుందా, యానిమల్ పార్క్ ఉంటుందా? ఏ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది? నార్త్ టు సౌత్ వేగంగా ట్రావెల్ చేస్తున్న విషయాలు ఇవే ఇప్పుడు. ఇంతకీ వీటి గురించి సందీప్ రెడ్డి వంగ ఏమన్నారో తెలుసా? లెట్స్ వాచ్. యానిమల్ సినిమాను అతి త్వరలో సెట్స్ మీదకు తీసుకువెళ్తారనే టాక్ కి ఓ రకంగా ఫుల్ స్టాప్ పడ్డట్టే అయింది. రణబీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటించిన యానిమల్ కి సీక్వెల్ గా తెరకెక్కే యానిమల్ పార్క్ కోసం మూవీ గోయర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లదని క్లారిటీ ఇచ్చేశారు సందీప్ రెడ్డి వంగ. ప్రస్తుతం తాను ప్రభాస్ స్పిరిట్ పనుల్లో బిజీగా ఉన్నానని డిక్లేర్ చేశారు. స్పిరిట్ కి సంబంధించి ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయింది. వచ్చే 2 ఏళ్లలో ఈ సినిమా ప్రొడక్షన్ ని కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలన్నది ప్లాన్. స్పిరిట్ లో ప్రభాస్ ని కాకి అవతార్ లో పోర్ట్రే చేయబోతున్నారు సందీప్. ఓవైపు సలార్ సీక్వెల్ షూటింగ్ కి, మరోవైపు స్పిరిట్ షూటింగ్ కి మధ్య డార్లింగ్ ట్రావెల్ చేస్తారన్నది ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం. స్పిరిట్ షూటింగ్ పూర్తయ్యాకే యానిమల్ పార్క్ మీద ఫోకస్ చేస్తారు సందీప్ రెడ్డి వంగ. ఆ తర్వాత స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్ అన్నీ చేయడానికి ఇంకో 2 ఏళ్ల సమయం పడుతుంది. వీటిని బట్టి యానిమల్ పార్క్ రిలీజ్ కావడానికి ఇంకో 3-4 ఏళ్లు పక్కాగా పడుతుందని మాట్లాడుకుంటున్నారు నార్త్ జనాలు. సో ఫ్రెండ్స్, ఇవి వాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ కోసం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.